హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మా మావయ్య గారు వేటకెళ్ళి రొయ్యలు తీసుకొచ్చారండి. పెద్ద రొయ్యలు అయితే ఈజీగానే అయిపోతాయి కదండి. చిన్న రొయ్యలు చేయడానికి చాలా టైం పడుతుందని చిరాకు పడుతుంటారా? అందుకే ఇప్పుడు చెప్పే ట్రిక్ ఫాలో అయిపోండి, ఈజీగా అయిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వేడి వేడి నీళ్ళు అయితే రొయ్యలు వేసుకుంటే మనకి తొక్కలు అనేవి ఈజీగా వస్తాయి. వేడి నీళ్ళు వేసుకున్నప్పుడు అయితే సరిపోలేదని చెప్పి మళ్ళీ వేడి నీళ్ళు అయితే వేస్తామండి. చూడండి, ఇప్పుడు పూర్తిగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడైతే రొయ్యలు ఈజీగా చేసేది ఇక. ఫైనల్గా రొయ్యలు చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకుందామే. సార్లు కడిగేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకుని చివరిసారిగా కడిగేసుకుంటే రొయ్యలు అనేవి నీసు వాసన అయితే రావండి. ఫైనల్గా రొయ్యలు చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా రొయ్యలు కూరగా రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.